పిలుపునిచ్చారు. మొత్తం అందరూ కూడా కదలొచ్చారు. జగన్ అక్రమ నిర్బంధాన్ని వాళ్ళంతా నిరసిస్తూ వచ్చారు. ఏ విధంగా అయితే జగన్ ను జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి ఏదో సాధించాలనుకుని కాంగ్రెస్ టీడీపీ అని అనుకున్నాయో, ఈ రోజు పరిస్థితులు చూస్తుంటే ఒక పక్కన వైఎస్ విజయమ్మ బహిరంగ సభలు గాని, ఇప్పుడు మరో ప్రజాప్రస్థానం ద్వారా షర్మిల పాదయాత్రలు గాని, ఈ పరిస్థితులన్నీ కూడా వాళ్ళ కళలు ఆ విధంగా ఉండే విధంగా కళ్ళలుగానే ఉండే విధంగా ఉన్నాయా, లేకపోతే అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఇక్కడ ఒక అంశం మాత్రం స్పష్టంగా కనపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు తను ప్రారంభించినటువంటి ఓదార్పు యాత్ర, ప్రజల మనసుల్ని అతను ఉండిపోయినటువంటి విధానం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించడం కోసం తను ప్రారంభించినటువంటి నిరంతరం ప్రజల్లో కనెక్టివిటీ, ప్రజలు జగన్మోహన్ రెడ్డి మధ్యలో కొంతమంది నాయకులు వాళ్ళు వద్దన్నా కాదన్నా ప్రజలు ముందుకు నడిపించినటువంటి విధానం, అలాంటి నాయకుడిని ప్రజలకు దూరంగా నెట్టినటువంటి ఒక విషాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఈ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంది. భారతీ గారు చాలా స్పష్టంగా చెప్పి, ఎందుకు ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న మా కుటుంబాన్ని ఈ రోజు మా భర్త గాని, నాకు గాని, నా పిల్లలకు గాని ఎవరు అండగా ఉన్నారు ఇక్కడ అని నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సామాన్యుడికి ఎవడ సమాధానం చెప్పాలని బాధ ఒకటి కనపడుతుంది. అయితే ఏదనుకున్నా మీరు అన్నట్టుగా కాంగ్రెస్ తెలుగుదేశం వీళ్ళిద్దరు ఏదైతే కుట్ర పన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా నెట్టేయాలి, ప్రజల మనసుల నుంచి తీసేయాలని, అది ఎక్కడ వాళ్ళు ఆశించినట్టుగా కనిపించడం లేదు. ఈ రోజు మీరు చూడండి, నర్సాపూర్లో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సెంటర్లో జరిగినటువంటిది, ఇది ఇద్దరు ఆడవాళ్లు ప్రభావితం చేసినటువంటి ఒక ఉద్యమంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మగవాడిని ఎదుర్కోలేక లోపల పెట్టారు. కానీ ఇద్దరు ఆడవాళ్లు ప్రభావితం చేసిన విజయమ్మ గారు ధర్నాలతోటి, తన ఉపన్యాసాలతోటి, మరో ప్రజా ప్రస్థానంతో షర్మిల గారు, ఒకవేళ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు ఆడవాళ్ల చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే సందేశం ఇక్కడ కనపడుతూ ఉంది. వాళ్ళ ఆడవాళ్ల చేతిలో అంటే ఆడవాళ్ళని చిన్నతనం చేయటం కాదు, అంటే ఆడవాళ్లు కూడా ఎంత శక్తివంతులో, ఎంత ప్రభావితం చేయగలరో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి మీరు చేస్తే, నిజంగా పోరాటం చేస్తే ఒక మగ మనిషిని బయటకు వదిలి పోరాటం చేయండి. జగన్మోహన్ రెడ్డిని మీరు బెయిల్ ఇవ్వమని అసలు ఎందుకు అడగలేకపోతున్నారు? ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ గానీ, తెలుగుదేశం గానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మేధావులే కాదు, సామాన్యులే కాదు, ఆ కుటుంబమే కాదు, ఒక రాజకీయ పార్టీగా మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? ఒక వ్యక్తికి అరెస్ట్ చేసిన తర్వాత సంవత్సర కాలంగా మీరు జైల్లో నిర్బంధించి ఏమాత్రం తేల్చకుండా, ఏ విధమైనటువంటి ఆరోపణ వాళ్ళని బయట పెట్టకుండా మీరు ఒక ఆరోపణ పేరుతోటి ఇంతకాలం పెట్టారే, రాజకీయ పార్టీలుగా మీకు ఆ బాధ్యత లేదా? ప్రజాస్వామ్య వ్యవస్థను బ్రతికించాల్సినటువంటి ఆ బాధ్యతను మీరు విస్మరించి జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు, దాచేసుకున్నారు. ఇది వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, జీవితకాలం అరెస్ట్ చేయమని అడిచే రాజకీయ పార్టీ మీది ఒక రాజకీయ పార్టీ అవుతున్నా. మానవ హక్కుల గురించి మాట్లాడరా, ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడరా, లేకపోతే కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడరా, సమాజాల గురించి మాట్లాడుతూ ఎందుకు మర్చిపోతున్నారు? ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునందుకొని వేలాదిగా లక్షలాదిగా అనేకమైన సెంటర్లతో కదిలినటువంటి ఈ తరంగం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు లేరు. మీరు ఊహించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి 4 గోడల మధ్య ఉండి తను దీన్ని చూసే అవకాశం ఉందో మాకైతే తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే తన పార్టీ ద్వారా సమాజం కదులుతుంది. నిరంతరంగా ప్రజలు కదలటానికి సిద్ధంగా ఉన్నారు. యుద్ధం చేయాలంటే కత్తులు, గొడ్డలు, తుపాకులు, బాంబులు వేయాల్సిన అవసరం లేదు. ప్రజా యుద్ధం, శాంతియుతమైన ఒక వాతావరణాన్ని కొవ్వొత్తుల ద్వారా, కాగడాల ద్వారా ప్రజలు ప్రదర్శిస్తున్న విధానాన్ని షర్మిల గారి ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఆడ జరిగినటువంటి ఈ నిశ్శబ్ద విప్లవం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రాన్ని రాబోయే కాలంలో మార్చడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి గుర్తులుగా ఇదిగో మేము కొవ్వొత్తులతోటి, మేము కాగడాలతోటి లైట్లెస్ ఎదుగుతూ ఉన్నాం. సరైన నాయకుడి కోసం మా నాయకుడిని మీరు బంధించి లోపల పెట్టినా తీసుకురాగలం బయటికి, ఎన్నికలు పెట్టండి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం ప్రజా సమూహం చెప్తా ఉంది. ప్రజా కోర్టులో తేల్చుకోవడానికి మీరు నిజంగా సిద్ధపడ్డట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వదలమని మీరు కూడా ఒక నినాదం ఇవ్వండి. మీరు కూడా ప్రజా హక్కుల గురించి మాట్లాడండి. మీరు కూడా మానవ హక్కుల గురించి, జీవించే హక్కుల గురించి, కుటుంబాలు నాశనం చేసే విధానం కాదు. మీరు బాంబులేసి హతమార్చే విధానం ఒక్కటే, ఒకవేళ అదనుకుంటే అది కాదు. మానసికంగా మీరు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ ఏదైతే ఉందో ఈ కుటుంబం మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర ప్రజాస్వామిక దేశంలో ఉన్న నిజంగా పార్టీగా అన్నట్లయితే మాట్లాడమని నేను కోరుతున్నాను. మీరు మాట్లాడకుండా ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఎవరైతే మీ పార్టీ కోసం ప్రాణం పెట్టారో, ఎవరైతే మీ పార్టీని నిరంతరంగా బతికించారో, ఎవరైతే మీరు నమ్మారో, 2004, 2009 ఎన్నికల్లో మీరు ఒక వ్యక్తిని నమ్మి ఆ పార్టీని అప్పగించారో, మీ ఆశల్ని కానీ లేకపోతే మీ నమ్మకాన్ని ఎక్కడ ఉమ్ము చేయకుండా రాజశేఖర రెడ్డి గారి అధికారం తీసుకురాలేదా? ఆయన అధికారం ద్వారా వచ్చినటువంటి మంత్రులు కానీ, లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి అనేకమైన పదవుల్లో ఉన్నటువంటి మీరు నిర్వహిస్తున్న విధానం ఏంటి? ఆ కుటుంబాన్ని మీరు చెరబట్టినట్టుగా చేస్తున్న విధానాన్ని ప్రజలు చూడటం లేదా?
ప్రజల ఆలోచనను కాస్తైనా తీసుకోకపోతే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వెంటనే విడుదల చేయాలడానికి ఒక నమూనాగా, ప్రజాస్వామ్యంలో ఒక గొంతుకుగా ఈరోజు ఈ నిరసన ప్రదర్శన కొవ్వొత్తులతోటి, కాగడాలతోటి మౌనంగా చాలా చోట్ల వీక్షించి చాలా చోట్ల చూస్తున్నటువంటి ప్రజలు చాలా మంది ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళకి నచ్చినటువంటి ఇష్ట దైవాన్ని. దేవుడా, ఏంటి ఈ రాష్ట్రానికి పట్టిన గతి? బ్రతికించండి ఈ రాష్ట్రాన్ని తిరిగి. సౌత్ ఆంధ్రప్రదేశ్ లో గానీ, లేదా దక్షిణాంధ్రలో గానీ, లేదా భారతదేశం మొత్తం చూసుకున్నప్పుడు అద్భుతంగా ఒక ఎలుగెలిగినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చీకటి రాజ్యంగా మారిపోయింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలని వాళ్ళ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఈ రోజు ప్రజలు వాళ్ళ మనసుల్లో వాళ్ళ దేవుని అల్లా కానీ, యేసుక్రీస్తు కానీ, లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి హైందవ దేవులు కానీ ప్రార్థిస్తూ మనసుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది మౌనంగా ప్రార్థిస్తున్నారు. చాలా మంది మౌనంగా రోధిస్తున్నారు. తమ ఆశయాల్ని కొనసాగించాలనుకునే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. పార్టీని నడిపించాలనుకున్న వాళ్ళు ఇదిగో ఈ విధంగా కదులుతున్నారు. మీరన్నట్టుగా బయట డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకొక విధంగా కదిలే అవకాశం కాదు. ఇది రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపిస్తున్నటువంటి ఆదరణ. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో లేకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కనబడకపోయినా ఆయన మాటనే ఒక వేద వాక్యంగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి ఆలోచననే నిజంగా రగిలిస్తూ ఈ రోజు కాగడాల ద్వారా ఈ రాష్ట్రానికి చూపిస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి ఈ రోజు కాకపోయినా రేపైనా మీరు సమాధానం చెప్పాలి. మానవ హక్కుల్ని విస్మరించినటువంటి ఏ రాజకీయ పార్టీ గాని, ఏ వ్యక్తి గాని ఈ ప్రపంచంలో నియంత్రణలు చూశాం. నియంత్రణలు తరిగిపోయారు, కరిగిపోయారు. ఒకవేళ మీరు ఆ విధంగా ప్రవర్తించదలుచుకుంటే, చట్టాలన్నీ మీ చుట్టాలుగా మారాలనుకుంటే ఈ సమాజం ఒప్పుకోదు. ప్రజాస్వామ్యం బ్రతకాలి. ఈ బ్రతుకుతున్నట్టు ప్రజాస్వామ్యానికి రాబోయే తరానికి నాయకత్వం ఇస్తున్నట్టుగా పార్టీలు, మనుషులు మాట్లాడాలి. మీరొక్కళ్లే ఉంటే చాలు, ఇంకొకళ్ళు ఉండకూడదు అనుకుంటే పొరపాటు. ఈ రోజు మీది కావచ్చేమో గానీ రేపు మాత్రం మీది ఖచ్చితంగా కాదు. రేపటి మీద ఆశతోటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాగడాలు పెట్టి ఎదుగుతూ ఉన్నారు. మా నాయకుడు కావాలి, జగన్మోహన్ రెడ్డి కావాలి, బయటికి తీసుకురండి, ఎన్నికలు జరపండి అనే ఒక నేపథ్యాన్ని ఈ రోజు ఈ రాష్ట్రం సృష్టిస్తూ ఉన్నది. నిశ్శబ్ద విప్లవం ఈ రాష్ట్రంలో ప్రారంభించబడింది. దానికి గుర్తుగానే ఈ రోజు అనేకమైన కొవ్వొత్తులు లేస్తూ ఉన్నాయి, అనేకమైన కాగడాలు వేస్తున్నాయి, అనేకమైన గొంతులు ప్రార్థిస్తూ రోధిస్తూ ఉన్నాయి. ఆ రోధిస్తున్నటువంటి గొంతులకి, రాజశేఖర రెడ్డి గారి గుర్తులను ఎత్తుకుంటూ పోతున్నటువంటి వ్యక్తులకి, ప్రజా సమూహానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దానిలో భాగంగానే ఈ రోజు ప్రజాస్వామ్య హక్కులు భారత గారు మాట్లాడినట్టుగా మా కుటుంబం బ్రతకాలని మీరు కోరుకోవటం లేదా? మాకు మానవ హక్కులు ఉండవా? నా పిల్లలు కానీ, నాకు కానీ, నా భర్తని, వాళ్ళ నాన్న కానీ చూసుకునే అవకాశాన్ని కల్పించరా? ఎలాంటి మీరు సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నారు? ఈ చట్టాలు ఏమవుతున్నాయని ఒక ప్రశ్నకి సమాధానంగా ఈ రాష్ట్రంలో మానవ హక్కుల కోసం పోరాడే సంస్థలు మాట్లాడాలి. ఈ దేశంలో మేధావులు మాట్లాడాలి. ఈ దేశంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడాలి. నేను ఇందాక చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీదే ఈ సిబిఐ కేసు లేదు, అనేక మంది వ్యక్తుల మీద ఉన్నాయి. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? వాళ్ళకి లేనటువంటి ఒక చట్టం గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎలా ప్రయోగించదలుచుకున్నారు? మీరు పంజరంలో చిలకలాగా మీరు మాట్లాడుతున్న విధానం కనబడుతున్నది. ఈ పంజరంలో చిలక ఏది బలికిస్తే అది బలికే మార్గంగా ఉన్న నేపథ్యాన్ని ప్రజలు అర్థం చేసుకుని దాన్ని ఒక బొమ్మల్లాగా చూపిస్తున్న విధానం ఇది అవమానించే విధానం కదా రాజ్యాంగాన్ని. మన రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజా హక్కుల కోసం, మానవ హక్కుల కోసం, ఈ ప్రజాస్వామ్యం పరడ వెళ్ళడం కోసం, ఈ ప్రజాస్వామ్యం నూతనంగా ఉండటం కోసం, ఈ ప్రజాస్వామ్యం ప్రపంచ దేశాల్లో అద్భుతంగా ఉండడం కోసం సృష్టించినటువంటి ప్రజాస్వామ్యాన్ని మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు అడ్డం తిరిగితే ఒక విధంగా, మీకు పాదాలకి దండం పెడితే ఒక విధంగా చేస్తున్నటువంటి సాంప్రదాయం ఇది సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలకి ఏ విధంగా గుర్తులుగా ఉండబోదు. కాబట్టి నూతన ప్రజాస్వామ్య విలువల్ని రక్షించాలనుకునే కోరుకునే వ్యక్తులు, శక్తులు అందరూ కూడా ఏకమవుతారు. ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టవచ్చు. నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆంగ్ సాన్ సూకీ జీవితకాలం నిర్బంధంలో ఉంచాలని చూశారు. కానీ వాళ్ళిద్దరూ తిరిగి బయటకు వచ్చిన తర్వాత నెల్సన్ మండేలా ఆ దేశానికి అధ్యక్షులయ్యారు. ఇది చరిత్ర. ఈ చరిత్రను ఒకసారి చదవండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టేశాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి కాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఉండదు. మీరు పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పాదయాత్రలో హిందూపురం నుంచి స్టార్ట్ చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పోతున్నామని గుంటూరు దగ్గరికి వచ్చేసరికి రైతులుంటే కొడవల్లో కొత్తలు గొడ్డలు పట్టుకోండి, ఈ కాంగ్రెస్ ని నరికి మీరు బంగాళాఖాతం దగ్గర ఉందా ఏంటి అని చెప్పినటువంటి వాళ్ళు మీకు వచ్చిన అవకాశం వచ్చినప్పుడు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్లమెంటరీ సిస్టంలో, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వస్తే తిట్టినంత వరకు తిట్టి మీరు ఓటేసే సమయానికి మాకేం సంబంధం లేదని న్యూట్రల్ గా ఉండి మధ్యస్థ మార్గాన్ని ఎంచుకున్న విధానం ఈ రోజు మీరు మాట్లాడుతున్న తీరు గానీ, మాట్లాడుతున్న భాష గానీ ప్రజాస్వామ్యంలో ఏమైనా విలువలు ఉన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళ? అందుకే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మూసేసి సంవత్సర కాలమైనా, 365 రోజులైనా, 365 × 24 గంటలు వేసుకోండి,
365 ఇంటూ 24 ఇంటూ 60 నిమిషాలు వేసుకోండి. ఇవన్నీ వేసుకొని చూసినా మీరేం సాధించారంటే ప్రజాభిమానం ఏమాత్రం తగ్గలేదు, ప్రజాభిమానం పెరుగుతూ ఉన్నది. అందుకే మీరు ఏ సర్వేలు చేసినా, ఏ సర్వేలు చూసినా మీకు అనుగుణంగా ఎక్కడ రాలేదు. మీరు వచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని లోపల ఉంచాలి. సర్వేలన్నీ కూడా మాకు అనుగుణంగా రావాలంటే XXX YSX చూస్తే మీరు XXX లో మీరు పాతాళానికి పోతా ఉన్నారు. ప్రజలు మీ మీద ఎక్కడ కూడా నమ్మకం కలిగించట్లేదు, కోరుకోవట్లేదు. మీరు క్రెడిబిలిటీ లేనటువంటి ఒక నాయకులుగా, లేకపోతే మీరు నమ్మదగినటువంటి నాయకులుగా ప్రజలు మిమ్మల్ని భావించడం లేదు. మీరు లోపల పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మదగిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల చెప్పినట్టుగా మాట మీద నిలబడే వ్యక్తి, షర్మిల చెప్పినట్టుగా పైనున్నటువంటి వాళ్ళని వ్యతిరేకించి తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు పోతున్నటువంటి ఒక వ్యక్తిగా, అలాంటి వ్యక్తి వెనకాల మేము ఉంటామని భావించి కదులుతున్నటువంటి ప్రజలకి ఈ రోజు కాకపోయినా రేపైనా సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత వస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పౌరుడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఆయనకు కొన్ని హక్కులు ఉంటాయి, మాట్లాడే హక్కుని. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనం చూస్తున్నాం, యూఎన్ఓ చూస్తున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైనా జరిగితే, తమిళ మీద ఓచుకోత జరిగితే అక్కడ మానవ హక్కుల కోసం వచ్చినటువంటి యూఎన్ఓ, అదేవిధంగా బంగ్లాదేశ్ లో ఏమైనా జరిగితే వచ్చినటువంటి యూఎన్ఓ, అదేవిధంగా ఇంకొక చోట ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు, యుద్ధాలు జరిగినప్పుడు వచ్చినటువంటి యూఎన్ఓ. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని చంపివేస్తున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి గొంతు నులిమి నిజంగా మాట్లాడటానికి వీలు లేకుండా మోగవాణి చేసి లోపల పడేశారు. తన పత్రికను చదివిన వాళ్ళని అపహాస్యం చేస్తున్నారు. తన పక్షాన్ని నిలబడినటువంటి వాళ్ళని అందరూ కూడా బాధలు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో దారుణంగా ఉన్న వ్యవస్థ. కాబట్టి యూఎన్ఓలో కానీ, లేకపోతే మానవ హక్కుల కోసం కానీ పనిచేసే శక్తులందరూ కూడా ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అడుగుతూ ఉన్నాను, పార్లమెంట్ లో ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరగవచ్చు, రేపు మీకు జరగదని ఇలాంటి నియంత్రిత శక్తులు ఉన్న చోట, ఇలాంటి నాన్ సీరియస్ పీపుల్ ఉన్న చోట ఈ ఎన్నికల్లో ఉంటే ఎంత పోతే ఎంత, 10 సంవత్సరాలు మేము ఉన్నాం, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో ఎప్పుడో వస్తామని అనుకుని ఇప్పుడు మాకు అధికారం ఉంది కదా మేము ఇబ్బంది పెడితే ఎవడు మాట్లాడటానికి వీలేదంటే, భారతి గారు అడిగినట్టుగా చట్టాలు మీ చుట్టాలు కాదు. చట్టాలు అందరికీ న్యాచురల్ లా ఉండాలి, న్యాచురల్ జస్టిస్ ఉండాలి. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందని గుర్తు చేస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ 90 రోజుల తర్వాత మీరు ఇంట్రాగేషన్ చేసి మీరు ఒకవేళ ఛార్జ్ షీట్ వేయలేకపోతే, సరైనటువంటి ప్రూవ్ చేయలేకపోతే మీరు బెయిల్ ఇవ్వాల్సిందే. బెయిల్ అనేది ఒక సామాన్య ఒక న్యాచురల్ జస్టిస్ వచ్చేటువంటిది. బెయిల్ అనేది అతను మొత్తాన్ని విధులు పెడుతున్నట్టు కాదు. ఒక్కసారి బెయిల్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి, 10 రోజులు బెయిల్ ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం ఒక సునామీగా మారుతుంది. ఈ రాష్ట్రం మొత్తం చాప చుట్టేసినట్టుగా జగన్ వెంటే పరిగెడుతుంది. ఒక్కరోజైనా ఇచ్చి చూడండి ఏమవుతుందో ఈ రాష్ట్రంలో. కానీ భయపడుతున్నారు. బెయిల్ ఇవ్వకుండా మీరు చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఇది బాధాకరం, ఇది అప్రజాస్వామికం, ఇది నియంత్రిత ధోరణికి ఇది నాంది. కాబట్టి మనం రాసుకున్న రాజ్యాంగం అలాంటిది కాదు, మనం ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కాదు. మల్టీ పార్టీ సిస్టమ్ లో మనం ఉన్నాం. మీ 2 పార్టీలో ఉండాలనుకుంటే కుదరదు. 3వ పార్టీ రావచ్చు, 4వ పార్టీ రావచ్చు, ఇంకో గొంతు లేవచ్చు. గొంతును నిలిమేయాలనుకుని మీరు చేసే ప్రయత్నం ఇది ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనకే దారి తీస్తుంది. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ప్రజాస్వామ్య హక్కుల్ని మీ ప్రాంతాలకి, వ్యక్తులకి, రాజకీయాలకి అతీతంగా చూడగలిగినప్పుడే మానవ హక్కులు పరడవిల్లుతాయి, మానవ హక్కులు వద్దిల్లుతాయి. మానవ హక్కులు నిలివేస్తున్నాడు ఈ రాష్ట్రం చీకటి రోజులుగా మారే అవకాశం ఉంటుంది. రైట్. నాగిరెడ్డి గారు, అసలు బెయిల్ ఇవ్వండి అని అడగలేకపోవడానికి గల కారణం ఏమిటని అనుకుంటున్నారు? అసలు ఇంకొకటండి, బెయిల్కి పారామీటర్స్ ఖచ్చితంగా ఉండాలండి, నిర్దేశించాలి. మన చట్టం ఆల్రెడీ స్పష్టంగా చెప్పడం జరిగింది. 167 CRPC కింద ఒక వ్యక్తిని బెయిలబుల్ అఫెన్సెస్ లో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి ఉంది. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ని బట్టి 30 రోజుల, 60 రోజుల, 90 రోజుల్లోనూ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఖచ్చితంగా డిఫాల్ట్ క్లాజ్ కింద ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత చట్ట ప్రకారం ఉంది. చట్టానికి అతీతంగా ఇప్పుడు ఎవరు అడగట్లేదు. చట్ట పరిధిలోనే ఒక వ్యక్తిని చూడమంటున్నారు. ఒక వ్యక్తిని కాదు, ఎవరినైనా సరే. ఈ రోజు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికో, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఎమర్జెన్సీని ఏ విధంగా అయితే ప్రతిపక్షాలన్నీ కలిసి వ్యతిరేకించాయో ఆ రకంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎదిరించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1 సంవత్సరం అనే కాలం చాలా విలువైంది. అది మళ్ళా ఏ వ్యవస్థ, ఏ సిబిఐ తీసుకురావు, మళ్ళా తీసుకురాలేవు. కాబట్టి ఖచ్చితంగా మనం రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. థాంక్యూ.